హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ 10 డే వెల్బీయింగ్ ఛాలెంజ్. ఐఎమ్ డాక్టర్ నిత్యల్ కుమార్. డే 8లో మనం చూడబోతున్నది ఏంటంటే నీ సెగ్మెంట్. మన మోకాలు అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాయింట్. ఈ జాయింట్ ఏంటంటే మనకి హిప్కి యాంకిల్కి మధ్య ఉండడం వల్ల దీనికి ఏ ఇష్యూ వచ్చినా కూడా మనకి డ్రాస్టిక్గా డిజబిలిటీ కానీ లేకపోతే డ్రాస్టిక్గా చేంజెస్ అనేవి మనం చూడొచ్చు. నేను చూపిస్తున్న ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇవి చేయడం వల్ల మీకు నీ అనేది బాగా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం క్వాడ్రిసెప్స్ అదేవిధంగా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్చింగ్కి ఈ విధంగా బోర్లా పడుకోండి. మీ నీని ఈ విధంగా బెండ్ చేసి 30 సెకండ్ల పాటు ఈ విధంగా స్ట్రెచ్ చేయేలా ఉంచండి. ఒక కాలు అయిపోయిన తర్వాత మీరు ఇంకో కాలు స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు 2 టైమ్స్ పాటు చేయండి. అంటే 30 సెకండ్లు ఒక కాలుకి 2 సార్లు, అదేవిధంగా 30 కాళ్ళు ఇంకొకసారి ఇంకొక నీకి చేయండి. ఎక్కువ స్ట్రెచ్ చేయకండి, మోడరేట్ లెవెల్లో ఉండాలి స్ట్రెచ్చింగ్ అనేది. ఇది అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా ఈ విధంగా పడుకొని నీని 90 డిగ్రీస్, హిప్ని 90 డిగ్రీస్ బెండ్ చేసి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ అనేది చేయండి. ఈ విధంగా మీరు నీని స్ట్రైట్ చేయడం వల్ల మీకు ఏంటంటే వెనకాల ఉన్న హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేవి కూడా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా సేమ్ 30 సెకండ్ల పాటు ఉంచండి. 2 సార్లు ఒక కాలికి చేయండి, అదేవిధంగా ఇంకొక కాలికి 2 టైమ్స్ చేయండి. స్ట్రెచ్ కూడా ఎక్కువ సివియర్గా చేయకండి, మోడరేట్గా మీరు ఎంతో తట్టుకోగలరో అంతవరకు చేస్తే బెటర్గా ఉంటుంది. ఈ 2 అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఐసోమెట్రిక్స్ చేయండి. ఈ విధంగా మీ తొడ ఫ్రంట్ కండరాలని మోకాలతో కిందకి ప్రెస్ చేయడం వల్ల గట్టిగా బిగుసుకుంటాయి. ఈ విధంగా మీరు 5 టైమ్స్ పాటు చేయండి. 5 సెకండ్ల పాటు మీరు గ్రాడ్యువల్గా ఈ విధంగా ఉంచండి. ఇది అయిపోయిన తర్వాత మనకి మీడియల్ మజిల్స్, ఈ విధంగా మనకి లోపల ఉన్న కండరాలకు కూడా ఐసోమెట్రిక్స్ అనేవి చేయాలి. దీంట్లో ఏంటంటే మనకి మోకాలు ఉన్న మజిల్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా ఒక చిన్న పిల్లో కానీ ఒక ప్లింత్ కానీ పెట్టుకొని గట్టిగా పిల్లోని ఒత్తండి. తర్వాత మనం చేస్తుంది ఏంటంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్. ఈ విధంగా మీరు ఒక చిన్న టవల్ రోల్ని కానీ లేకపోతే ఫోమ్ రోలర్ కానీ పెట్టుకొని 3 సెట్స్ ఇంటూ 10 రిపిటేషన్స్ పాటు 2 కాళ్ళకి మీరు చేయొచ్చు. ఇది చేస్తున్నప్పుడు మీరు మీ మజిల్ని బాగా కంట్రాక్ట్ అయ్యేలాగా మీరు చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఎస్ఎల్ఆర్ అంటాం, దీన్ని స్ట్రైట్ లెగ్ రైస్. చూపిస్తున్న విధంగా మనకి కాల్ని మీరు స్ట్రైట్గా ఈ విధంగా 40 డిగ్రీస్ పాటు ఎత్తితే సరిపోతూ ఉంటుంది. మరీ ఎక్కువ ఎత్తక్కర్లేదు, మీరు 40 డిగ్రీలు ఈ హైట్ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బాగా హైట్గా చేస్తూ ఉంటాం, అలా చేసినా కూడా మనకి హ్యామ్స్ట్రింగ్ ఎక్కువగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఈసెంట్రిక్ కంట్రోల్. ఈ విధంగా మీరు మీ మోకాల్ని బెండ్ చేసి గ్రాడ్యువల్గా కిందకి వదలడానికి ట్రై చేయండి. ఇది మీరు ఎంత స్లోగా చేస్తే మీ మజిల్ అంతసేపు వర్క్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇలా కష్టంగా ఉందనుకుంటే ఒక కాలు పైన ఇంకో కాలు పెట్టుకొని ఈ విధంగా బెండ్ చేసి గ్రాడ్యువల్గా మీరు ఒక్కొక్క కాల్ని కిందకి దింపితే సరిపోతుంది. సో చూపించిన విధంగా మీరు ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండండి. అదేవిధంగా మనకి డే 9 ఎక్సర్సైజ్ కోసం వెయిట్ చేయండి.